వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ శాఖ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల ప్రాంతాల్లో వెలుగులు నింపారు. రోడ్లు లేని ప్రాంతాలకు రోడ్లు వేయించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాగునీరు అందని ప్రాంతాలకు సైతం నీటిని అందిస్తున్నారు. ఏ గ్రామంలో చిన్న సమస్య ఉన్నా అది పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిందంటే చాలు, వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా నాయకులంటే ముందుగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, లేదంటే తమ సొంత ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య ఉన్నా అది తమ పార్టీకి అనుకూలమైన నియోజకవర్గమా, రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గమా అనే తేడా లేకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం, దాని పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత విముక్తి లభించబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక చొరవతో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తాగునీటి పథకానికి ఊహించని రీతిలో పునర్జీవనం లభించింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రతిష్టాత్మక మెగా వాటర్ గ్రిడ్ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల కొరత, పర్యవేక్షణ లోపంతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద సుమారు 280 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించి పనులకు కొత్త ఊపు తెచ్చారు. ఉప ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, పర్యవేక్షణ ఫలితంగా ఈ మెగా వాటర్ ప్రాజెక్టు పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు 96% పూర్తిగా, గ్రామాలకు నీటిని చేర్చే ప్రధాన పైప్ లైన్ నిర్మాణం రికార్డు స్థాయిలో 99% పూర్తయింది. విశేషం ఏమిటంటే పులివెందుల పట్టణ పరిధి, పులివెందుల గ్రామీణ ప్రాంతం, సింహాద్రిపురం మండలాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు 100% విజయవంతంగా పూర్తయ్యాయి. వీటితో పాటు లింగాల మండలం పరిధిలోని మరో 24 మారుమూల ఆవాసాలకు కూడా తాగునీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. సొంత నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు గత పాలకులు పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ 280 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం పట్ల పులివెందుల నియోజకవర్గ ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఈ పనులను కేవలం కొన్ని నెలల్లోనే పూర్తి చేసి ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టడంతో పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై ప్రశంసలు కురుస్తున్నాయి.